కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి అయితే వచ్చినాం. టెంపుల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మన అదృష్టం చూడాలి. నా పుట్టినరోజు నాడు దేవుని కాడు మాలే మన మేడ మీదకి వచ్చింది. అంటే దేవునికి నేనంటే అంత ఇష్టం అన్నట్టు. హలో, దిస్ ఈస్ అఖిల్ జయరాం. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొమరవెల్లి మల్లన్న గుడి యొక్క పూర్తి వివరాలు ఎక్కువ సాగదీయకుండా క్రిస్టల్ క్లియర్ గా కట్టె కొట్టే తెచ్చే అనే సూత్రం ప్రకారం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ ఆలయం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి గ్రామంలో ఉంటుంది. ఇక్కడ మల్లన్న పుట్టమన్నతో స్వయంభుగా వెలిశాడని భక్తుల నమ్మకం. హైదరాబాద్ కరీంనగర్ నేషనల్ హైవేకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ స్వామివారిని బండసురికలో వెలిసిన దేవునిగా మొక్కుతారు. స్వామివారి జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది బుధవారాల్లో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంట నగరాల నుంచి లక్షల మంది సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కులు చెల్లిస్తారు. పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతాన్ని కుమారవెల్లి అనే పేరు వచ్చి కాలక్రమేణా కొమరవెల్లి అయిందంటారు. పరమశివుడు తన భక్తులను కాపాడడం కోసం ఆదిరెడ్డి నీలమ్మ అనే దంపతుల కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం. తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువు తీరాడు. ఒగ్గు కథా గాయకులు ఇక్కడ మల్లన్న గాథను గానం చేస్తారు. ఆలయ వరండంలో మల్లన్న స్వామికి ముందు పట్నం అని పిలిచే రంగులని చేస్తారు. మల్లన్న పట్నం ఒగ్గు పూజారు నిర్వహించే ఈ తంతు పవిత్ర గంగిరేగి చెట్టు కిందే సాగుతుంది. మల్లన్న కొలిచే భక్తులు కష్టాలు తీరిస్తే గంగిరేగి చెట్టు కింద పట్నం వేస్తారు. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. చాలా ఆలయాల్లో వేప మరియు రావి చెట్లు ఉంటాయి. ఇక్కడ మాత్రం గంగిరేగి చెట్టు స్థల వృక్షంగా ఉంటుంది. స్వామివారి మండపానికి అభిముఖంగా ఈ చెట్టు ఉంటుంది. పెళ్లి కాని వారు, సంతానం లేని వారు ఈ చెట్టుకు ముడుపు కడతారు. చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో. భక్తులు ఈ చెట్టు ఆకులను తమ వెంట తీసుకొని అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యులకు తినిపిస్తారు. ఆకును తిన్నవారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు కాగానే వారిని మల్లన్న క్షేత్రానికి తీసుకువచ్చి స్వామివారి దర్శనం చేయించడంతో గంగిరేగి చెట్టు ప్రదక్షిణ కూడా చేయించి మొక్కు చెల్లించుకుంటారు. ఇక్కడ కనిపించేది అల్లుబండ అంటారు. భక్తుల కోరికలు నెరవేరుతాయా లేదా ఇక్కడ వెంటనే తెలుస్తుంది. 2 చేతులు బండ మీద పెట్టి కోరిక కోరుకుంటే ఆ చేతులు ముందుకు జరిగితే కోరిక తీరుతుంది అని అర్థం. ఒకవేళ ముందుకు చేతులు వెళ్ళలేదంటే ఆ కోరిక తీరదు అని అర్థం. మొత్తానికి దర్శనం కంప్లీట్ అయింది. గర్భగుడిలో వీడియో తీయకూడదు, అందుకే తీయలేదు. పూజారులు పిలిచి స్వామివారి దగ్గర ఉన్న పూలమాల నా మీద వేసి ఆశీర్వదించారు. స్వామివారి గుడి పక్కనే ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. కొండ ఎక్కుతుంటే చుట్టూ ప్రకృతి మాత్రం అద్భుతంగా ఉంది. ఇక్కడ భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.
మల్లన్న స్వామి ఈ కొండపైన స్వయంగా త్రిశూలాన్ని పాతారు. ఈ కొండ సూది లాంటి ఆకారం ఉంటుంది కాబట్టి సూదిమాన్ గుట్ట అంటారు. ఇప్పటి వరకు ఈ గుట్టను కొంతమంది ఎక్కి దిగడం జరిగింది. మల్లన్న స్వామి పూర్వం ఈ గుట్ట ఎక్కి పశువులను కాసేవాడని భక్తుల నమ్మకం. దేవుని దర్శనం జరిగింది నా పుట్టినరోజు నాడు. చాలా సంతోషం, చాలా ఆనందం. సైనింగ్ ఆఫ్ అఖిల్ జయరాం. జై హింద్.